मंचिर्याल में बीआरएस के रियासती जनरल सेक्रेटरी डॉक्टर आर.एस. प्रवीण कुमार ने मंचिर्याल के रुकन असेंबली प्रेम सागर राव के असासों और माली मामलात की इन्फोर्समेंट डायरेक्टरेट ईडी से तहकीकात कराने का मुतालबा किया है। प्रेस कॉन्फ्रेंस में प्रवीण कुमार ने इल्ज़ाम आयद किया कि एमएलए ने 470 करोड़ रुपए का कर्ज हासिल किया और मुबैना तौर पर एक हफ्ते के अंदर 190 करोड़ रुपए की अदायगी कैसे की, इसकी मुकम्मल तहकीकात होनी चाहिए। इन्होंने कहा कि एसीबी और दीगर मुतल्लिका सरकारी इदारों से मामले में नोटिस ले। इन्होंने मंचिर्याल में रेत और मिट्टी के मुबैना गैर कानूनी मुंतकली, गरीबों की अराजी और मकानात से मुताल्लिक मसाइल और तालाबों पर मुबैना कब्ज़ों का भी इल्ज़ाम आयद किया। आर.एस. प्रवीण कुमार ने कहा कि इन मामलों पर जिला इंतजामिया, पुलिस, माइनिंग और रेवेन्यू हुकाम को कार्रवाई करनी चाहिए। बीआरएस रहनुमा ने मुतालबा किया कि मनी लॉन्ड्रिंग के रोकथाम के कानून के तहत मामले की जांच की जाए और अगर किसी किस्म की बेज़ाब्तगियाँ साबित हो तो ज़िम्मेदार अफराद के खिलाफ कानूनी कार्रवाई की जाए। इन्होंने हुकूमत से मुतालबा किया कि मंचिर्याल में मुबैना बदअनवानी और गैर कानूनी सरगर्मियों के इल्ज़ामात की गैर जानिबदाराना तहकीकात करानी चाहिए। మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజిత్ రావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం। ఈరోజు మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజిత్ రావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు। ప్రధానంగా మంచిర్యాలలో మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది। తెలంగాణలో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారి ఆటవిక రాజ్యం నడుస్తూ ఉన్నదో అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఆటవిక రాజ్యం, మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది। ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు చెయ్యని దారుణం లేదు। ఇక్కడ చెరువుల కబ్జాలు అయితేనేమి, లేకపోతే గోదావరి నదిలో ఇసుక అక్రమ రవాణా అయితేనేమి, మట్టి రవాణా అయితేనేమి, అదేవిధంగా ప్రజలు శ్రమతో కట్టుకున్న బిల్డింగులను కూల్చేయడం అయితేనేమి, అన్నిటికన్నా ముఖ్యంగా మరి ప్రజల భూములు ఆక్రమించి ఐటీ పార్కుల పేరుతోని వాటిని తీసుకొని వాటిని మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్రలైతేనేమి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణలో ఏ ప్రభుత్వ సంస్థ కూడా స్పందించడం లేదు। జిల్లా కలెక్టర్ స్పందించడం లేదు, అదేవిధంగా డీజీపీ స్పందించడం లేదు, సిపిలు స్పందించడం లేదు, మరి ఏ పోలీస్ అధికారి, ఏ రెవెన్యూ అధికారి కూడా స్పందించడం లేదు। ఎక్కడ పోయింది ఈరోజు విజిలెన్స్ శాఖ, ఎక్కడ పోయింది అవినీతి నిరోధక శాఖ, ఎక్కడ పోయినాయి మరి మిగతా రెగ్యులేటరీ బాడీస్, ఏవి కూడా పనిచేయడం లేదు। దానివల్లనే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు। మరి ముఖ్యంగా ఈరోజైతే ఒక ఘోరమైన న్యూస్ బయటకు వచ్చింది। ఏంటయ్యా అంటే ప్రేమ్ సాగర్ రావు గారు 470 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఒకటే వారంలో దాదాపుగా 190 కోట్ల రూపాయలు ఆయన లోను వాపస్ కట్టిండు అని చెప్పేసి ఇలా మేము అడుగుతూ ఉన్నాం। మరి ముఖ్యమంత్రి గారు, మరి మీరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ చదవడం క్రిమినల్ వేస్ట్ అన్నది ఎందుకోసమేనా? ఇంజనీరింగ్ విద్యాలు 4 సంవత్సరాలు చదివి ఒక్క పైసా జీతం రాకుండా నిరుద్యోగులుగా మారడం కన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇలా మంచిర్యాలకు వచ్చి ప్రేమ్ సాగర్ రావు గారి శిష్యరికంలో రోజుకు 1 కోటి రూపాయలు సంపాదించవచ్చనే మీరు ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నారా? లేకపోతే మీరు, మీ సోదరులు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, మరి ఇంకా రకరకాల సీనియర్ నాయకులు ఎవరైతే అక్రమంగా సంపాదిస్తున్నారో ఆ విధంగా ప్రేమ్ సాగర్ రావు సంపాదిస్తున్నాడు కాబట్టి ప్రేమ్ సాగర్ రావు గారి వాటి దగ్గర మరి చదువుకోవడమే ఉత్తమం, అందుకొరకే ఇంజనీరింగ్ క్రిమినల్ బేస్డ్ అన్నారా? ఇలా మీరు మాకు చెప్పాలి। 190 కోట్ల రూపాయలు కట్టే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ్ సాగర్ రావు గారికి? 470 కోట్ల రూపాయల లోన్ తీసుకొని దాంట్లో 470 కోట్ల రూపాయల లోన్ తీసుకోవడమే కాకుండా ఆయన కంపెనీలన్నీ కూడా మరి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే ఇంకా చెల్లని అసెట్స్గా మారిన ఈ సందర్భంలో ఈయనకు 140 కోట్ల రూపాయలు ఒక బాంబేలో బెకన్ కంపెనీ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చిండ్రు? 10 లక్షల విలువైన ఊర్మిక అనే కంపెనీ ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారికి చెందిన కంపెనీ ఏదైతుందో ఆ ఊర్మిక అనే కంపెనీకి 10 లక్షల విలువైన కంపెనీకి 140 కోట్ల రూపాయల లోన్ ఎక్కడి నుంచి వస్తుంది? పేదవాళ్ళు ఏవైనా మరి లోన్లకు అప్లికేషన్ పెట్టుకుంటే సిబిల్ స్కోర్ అడుగుతారు, నీకు ఇల్లు ఉందా అని అడుగుతారు, నీకు భూమి ఉందా అని అడుగుతారు, ఆ భూమి విలువ ఎంత అని అడుగుతారు। భూమి ఊర్లలో ఉంటే ఇవ్వరు, పట్టణాల్లో ఉంటే ఇస్తారు, దాని వాల్యూ చూస్తారు, దానికి 100 రూపాయల వాల్యూ అయితే 75 రూపాయల లోనే ఇస్తారు। మరి ఇన్ని జరిగినప్పుడు, ఇన్ని బ్యాంకులు ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ రకరకాల బ్యాంకులు ఏ విధంగా ఈయనకు ఆస్తులు జప్తు చేయకుండా ఆగినరు? బెకన్ కంపెనీ అనే కంపెనీ ఏ విధంగా ఆయనకు 10 లక్షల రూపాయల విలువైన కంపెనీకి 140 కోట్ల రూపాయల లోన్ ఏ విధంగా ఇచ్చింది? దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి।
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం సృష్టించబడ్డ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ ఏదైతుందో ఈడీ లోతైన విచారణ ఈ వ్యవహారంలో జరపాలి. అదేవిధంగా అవినీతి నిరోధక శాఖ ఎందుకు కళ్ళు మూసుకున్నది? ప్రభుత్వ ఉద్యోగులు 2,000 రూపాయల లంచం తీసుకుంటేనే జైలుకు పంపించి వాళ్ళని 60 రోజులు 70 రోజులు జైల్లో పెట్టే అవినీతి నిరోధక శాఖ మరి నెలకు 2.5 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యే ఎక్కడి నుంచి ఈ 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి తన అప్పులు తీర్చుకుంటున్నాడు? దీని మీద కూడా లోతైన చర్చ జరగాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసినా, మట్టి రవాణా చేసినా, చెరువులను కబ్జా చేసినా, ఇవన్నిటిని చేసినా మరి వాళ్ళు వచ్చి కేసులు పెడతారు. ఎందుకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోరు మూసుకున్నది? అదేవిధంగా జీవో 99 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చెరువులను రక్షిస్తానని సృష్టించిన ఆయన మానస పుత్రిక అయితే హైడ్రా ఉన్నదో అడాల్ఫ్ హిట్లర్ను ధ్యేయంగా అడాల్ఫ్ హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని స్టార్ట్ చేసిన హైడ్రా ఉన్నదో ఆ హైడ్రాకు మంచిర్యాలలో జరుగుతున్న చెరువుల కబ్జాలు, నాలాల కబ్జాలు కనిపించడం లేదా? వీటన్నిటి మీద కూడా లోతైన చర్చ జరగాలి. తప్పకుండా భారత రాష్ట్ర సమితి కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ పోరాటం చేస్తుంది. ఈ మంచిర్యాలను మాఫియా నుండి విముక్తి కలిగేదాకా తప్పకుండా ఈ పోరాటం చేస్తుంది. ప్రజలందరూ కూడా మమేకం కావాలి. మీకు ఈ మాఫియా అరాచకాల మీద కానీ, ఈ రౌడీ గ్యాంగుల మీద కానీ మీకు ఎలాంటి సమాచారం ఉన్నా దయచేసి బీఆర్ఎస్ నాయకులకు వెంటనే తెలియజేయండి. మేము తప్పకుండా మీకోసం మీ గొంతుకై మీ గుండె చప్పుడై పోరాటం చేస్తామని చెప్తూ మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక